హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో కాకరకాయ ఆవకాయ. మీరు చెప్తే గాని ఇది కాకరకాయ ఆవకాయ అని తెలీదు. అంత రుచిగా ఉంటుంది. చేదైతే అస్సలే ఉండదు. సంవత్సరం పాటు నిలవుంటుంది అనడానికి నేను గ్యారంటీ. అలాంటి స్పెషల్ కాకరకాయ ఆవకాయ కోసం అరకిలో కాకరకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసి, తుడిచి ఆరబెట్టుకోవాలి. కంప్లీట్‌గా వాటర్ పోయేంత వరకు కూడా ఆరబెట్టుకోవాలి. ఈ స్టెప్ ఒక్కటే కొంచెం కేర్‌ఫుల్‌గా చేసుకోవాలి. నేనైతే ముందు రోజు రాత్రే కాయల్ని కడిగి ఇలా ఆరబెట్టుకున్నాను. అవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఇలా రౌండ్ రౌండ్ సర్కిల్స్‌గా కట్ చేసుకున్నాను. ఏమాత్రం పలచగా చేయకండి, చిదిరిపోతాయి. ఆ తర్వాత ఒక కప్ చింతపండు. అంటే వెయిట్ మెజర్‌మెంట్‌లో అయితే 80-100 గ్రాముల వరకు చింతపండు. ఈ చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని, వేడి వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇదిలా నానుతూ ఉండగా మనం పచ్చడికి కావాల్సిన మిగిలిన ప్రాసెస్‌ని చూసేద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, అందులో టేబుల్ స్పూన్ మెంతుల్ని దోరగా వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ మారి దోరగా వేగిన తర్వాత, అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కంప్లీట్‌గా చల్లారనిచ్చి, మిక్సీ జార్‌లో మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్‌లో ఒక కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఒకేసారి వేసి, అవి కొంచెం రంగు మారి మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. మెత్తబడ్డం అంటే మరీ డీప్ ఫ్రై లాగా అయిపోకూడదు. కొంచెం గట్టిగా ఉన్న ముక్క మెత్తబడాలంతే. చూడండి, ఒక్కసారి స్క్రీన్‌ని గమనించినట్లయితే ముక్క కొంచెం మగ్గింది అని అనిపిస్తుంది కదూ! ఈ టెక్స్చర్‌లోకొచ్చిన తర్వాత ఈ ముక్కలన్నిటిని కూడా ఆయిల్‌లో నుంచి వేరే బౌల్‌లోకి తీసేసుకోవాలి. ఈ ముక్కలన్నీ తీసేసుకున్న తర్వాత ఇదే నూనెలో పచ్చడి పోపు కోసం ఓ టేబుల్ స్పూన్ ఆవాలు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, పొట్టు తీసి వెల్లుల్లిపాయల్ని కొంచెం అలా దంచుకుని ఓ 10-15 రెబ్బల వరకు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఒక 6, 7, ఫ్రెష్‌గా అప్పుడే కట్ చేసిన కరివేపాకు ఒక 2-3 రెమ్మలు. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ఇంగువను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపంతా కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా! ఆ చింతపండులో నుంచి తీసిన పేస్ట్‌ని వేసి చింతపండుని ఈ నూనెలో వేపుకోవాలి. ఈ చింతపండు పేస్ట్‌లో ఉండే నిమ్మంతా పోయి ఇప్పుడు బబుల్స్ కనిపిస్తున్నాయి కదా! ఆ బబుల్స్ అన్నీ కూడా కొంచెం ఆరిపోయేంత వరకు చింతపండుని ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఆవకాయలో ఎక్కువ రోల్ ప్లే చేసేది ఈ చింతపండే. ఎక్కువ రోజులు నిలవుండాలన్నా, రుచిగా ఉండాలన్నా మంచి క్వాలిటీ చింతపండుని సెలెక్ట్ చేసుకోండి. ఈ చింతపండులో నిమ్మంతా పోయే వరకు ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. చూడండి, గ్రాడ్యుయల్‌గా బబుల్స్ అన్నీ అణిగిపోయి చింతపండు ఎలా తయారైందో. ఈ స్టేజ్‌కొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి. అలా కంప్లీట్‌గా చల్లారాక ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ పోపులో వేసేసుకోవాలి. తర్వాత పావు కప్పు ఉప్పు, 1/3 కప్ పచ్చికారం, స్టార్టింగ్‌లో మనం మిక్సీ వేసుకున్నాం కదా! ఆ పౌడర్‌ని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు కప్ కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పచ్చడి కలర్ మంచిగా రావాలంటే మంచి కారాన్ని వాడుకోండి. పచ్చికారం మంచి క్వాలిటీది చూస్ చేసుకోవాలి. టేస్టీగా రావాలి అంటే చింతపండు కూడా చానా ఇంపార్టెంట్. ఈ 2 విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటే అద్భుతమైన కాకరకాయ నిలవావకాయ రెడీ. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యేసుకొని గాని తింటే అద్దిరిపోయింది టేస్ట్. అసలు ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తిన్నారంటే, ఇది కాకరకాయ అని క్వెషన్ ఖచ్చితంగా అడిగే తీరుతారు. మీరు ట్రై చేస్తారా?